11, 12 వచనాలు. రూతు ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 11వ వాక్యము 12వ వాక్యము చూద్దాం. బైబిల్ గ్రంథంలో పేజీ నంబర్ 222 222. దానిని ఇంగ్లీష్లో కూడా 11వ వచనం చదవడానికి రెడీలో ఉంది. రూతు ప్రవచన గ్రంథం 4వ అధ్యాయము 11, 12 వాక్యాలు. దొరికిందా? ఎంతమందికి దొరికింది? చదవండి. పన్నెండవ వాక్యం. ఆమేన్. చాలు. దేవుడి పరిశుద్ధ లేఖనాలను మన వినికిడిలో ఫలింపజేయునుగాక. రూతు ప్రవచన గ్రంథం సమూయేలు ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. యూదయ బెత్లెహేం, కనాను దేశమందలి ఉన్న యూదయ బెత్లెహేములో కరువు కలగగా ఒక మనుష్యుడు తన కుటుంబముతో కలిసి మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశంకు వెళ్ళి అక్కడ బ్రతుకుదాము, జీవనయాత్రను కొనసాగించుదాము అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాక తన బ్రతుకులో కుటుంబంలో అంతయు చేదు చేదు చేదు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ నయోమి, ఎలిమెలేకు, మహ్లోను, కిల్యోను అనే వ్యక్తులు కుటుంబముగా వెళ్ళారు. నయోమి భర్తను కోల్పోయింది. పెళ్ళిడికి వచ్చిన కుమారులకు వివాహం చేశాక వారు కోల్పోయారు, చనిపోయారు. ఇంక బ్రతకంతా కూడా శూన్యమైపోయింది. అసలు మన ఊహలకు అందని విషయాలు ఈ రూతు గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. యూదయ బెత్లెహేములో కరువు ఉండగా ఆ కరువులో కుటుంబం అంతయు కలిసి వెళ్ళిపోయారు. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడే ఉన్నారట. ఒక్క కుటుంబం మాత్రమే వెళ్ళిపోయింది. ఆ ఒక్క కుటుంబము ఆ మోయాబు దేశానికి వెళ్ళడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఒకసారి మనము ఆలోచన చేస్తే మనకు నానా విధములైన ఆలోచనలు పుట్టి నానా విధములైన ఆలోచనల చేత మనం కలిగి ఉంటాం. కానీ దేవుని ఉద్దేశం ఏమిటంటే యూదయ బెత్లెహేములో కరువు పుట్టించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మోయాబులోనున్న రూతు యూదయ బెత్లెహేమునకు రావాలని. ప్రైజ్ ది లార్డ్. యూదయ బెత్లెహేములో కరువును దేవుడు పుట్టించడానికి మెయిన్ రీజన్ ఒక మోయాబు దేశంలో ఉన్న అన్యురాలైన రూతమ్మ యూదయ బెత్లెహేమునకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమె వస్తేనే కానీ ఇశ్రాయేలీల వంశము ఆశీర్వదించబడదు. ఆమె వస్తేనే, ఆమెతోనే కుటుంబాలు దీవించబడతాయని చెప్తూ ఉంది వాక్యం. సరే, ఇంకా 10 సంవత్సరాలు ఇల్లును వాకిలిని ఉన్న ఊరును కట్టుకున్న వారిని పట్టుకొని వెళ్ళిపోయిన ఈవిడే సమృద్ధిగా వెళ్ళిపోయింది. రిక్తురాలిగా వచ్చేసింది. రిక్తురాలిగా వచ్చేసిన ఆవిడ జీవితంలో దుఃఖము, ఏడుపు, అవమానము, కన్నీరు మిగిలిపోయింది. ఆమెతో కూడా వృద్ధాపంలో ఆమెకు తోడుగా ఉండడానికి రూతమ్మ దేవుని ఉద్దేశ ప్రకారం యూదయ బెత్లెహేమునకు రాగలిగింది. ఇప్పుడు వచ్చేసాక
మనందరికి తెలుసు, బోయాజు కళ్ళానికి వెళ్ళింది, పరిగెను ఏరుకుంది, పరిగెను తీసుకొచ్చింది, అత్తకిచ్చింది, అత్త భోజనం చేసింది. ప్రైజ్ ది లార్డ్. అత్త కోడళ్ళ అనుబంధం ఇది. అత్త కోడళ్ళ అనుబంధం. చూడు, ముసల్దాన నీకేందే వండి పెట్టేదని అనలేదు కోడలు. ప్రైజ్ ది లార్డ్. మాకు ఆ బైబిల్లో ఉన్న రూతమ్మేవో నేను చూడలేదు, కానీ మన చర్చిలో కూడా రూతమ్మలాగా మంచి ఓపిక సహనం కలిగిన హృదయం ఉన్నది. వాళ్ళ అత్తమ్మని చూడండి, 90 ఏళ్ళు పైబడినా ఏ ఒక్కటి తక్కువ చేయకుండా మంచిగా ఈ రోజుకి బలమైన ఫుడ్, పెరుగు లేనిది ముద్ద దిగదు ఆవిడకి. 90 ఏళ్ళు పైబడిన ఇక్కడే ఉంది. మీరు కావాల్సినంటే ఎంక్వైరీ చేయండి, మీ పక్కనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది కోడళ్ళు ఇంటిలో అడుగు పెడితే అంతా శూన్యమైపోతూ ఉంటుంది, భస్మం అవుతుంది. అవునా కాదా? ఈ రూతమ్మ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి ఒక దీపముగా మారిపోయింది. రూతమ్మ ఆ ఇంటికి దీపముగా మారిపోయింది. జ్ఞానవంతురాలు ఇల్లును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సరే, బోయాజు దగ్గరికి ఆ కళ్ళానికి వెళ్ళింది, పరిగెరుకుంది, తీసుకొచ్చింది, అత్తకి ఇచ్చేసింది. అత్త కూడా సలహాలు ఇచ్చింది. 3వ అధ్యాయం వరకు అత్త చెప్పినట్టు, 4వ అధ్యాయం వరకు కూడా అత్త చెప్పినట్టే వింది. సరే, ఇక్కడ జరుగుతున్న విషయం 3వ అధ్యాయంలో ఏం జరిగింది? అమ్మ, నువ్వు తలస్నానం చేసి నూనె రాసుకొని చక్కని బట్టలు ధరించుకొని, ఈరోజు బోయాజు తూర్పార పట్టడానికి కళ్ళానికి వెళ్తున్నాడు, అతడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పింది అత్త. చూడండి, ఆ రాత్రి వెళ్ళిన ఆవిడ బోయాజు పాదముల యొద్ద ఉదయము అగు వరకు, ఎప్పటి వరకు అంట? తెల్లవారు సమయము వరకు కూడా బోయాజు పాదముల యొద్దనే కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడంట? ఆ రాత్రి బయలుదేరిన, ఆ చీకట్లో బయలుదేరిన ఆవిడ ఉదయం అయ్యేంత వరకు కూడా, ఒక రాత్రంతా కూడా బోయాజు పాదముల దగ్గరనే కూర్చొని ఉన్నదంట. దీనికి అర్థం ఏమిటి అంటే, బోయాజు మన పరమ యేసుక్రీస్తు ప్రభుల వారు. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుల యొద్దకి రా. ఎప్పుడు రావాలంటే సాయంకాలం సమయమున లేదా రాత్రి కాల సమయమున ప్రభు దగ్గరికి నువ్వు చక్కగా రాగలిగితే, అక్కడ కూర్చోగలిగితే, ఆ కూర్చున్న విషయాలు కూడా ఉదయమగు వరకు, తెల్లవారు సమయం వరకు ఆవిడంతా అక్కడే కూర్చుండి మొరపెట్టుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. జీవితం ఆ రాత్రి తన జీవితమే మార్చివేసిన రాత్రిగా మారిపోయింది. ఒక రాత్రి చాలు ప్రభుకి నీ దరిద్రతను ఆశీర్వాదకరముగా మార్చివేయడానికి, నీ చీకటిని వెలుగుగా మార్చివేయడానికి, నీ పేదరికమును ఐశ్వర్యముగా మార్చివేయడానికి, మరణమును జీవముగా మార్చివేయడానికి, కీడును మేలుకరముగా మార్చడానికి ప్రభుకు ఒక రాత్రి చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రాత్రంతా బోయాజు పాదాల దగ్గర కూర్చున్న ఆవిడలాగా మనం కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది కూర్చుంటారు చెప్పండి? ఆవిడ ఒక రాత్రి కూర్చునేది కాబట్టి నేను కూడా ఒకటే రాత్రి కూర్చుంటా. నీకు సాధ్యమైనంత వరకు, నీ శక్తి, నీ ఒంట్లో ఆరోగ్యమునంతసేపు నువ్వు యేసయ్య పాదాల దగ్గర కూర్చో. యాకోబు యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు, రూతమ్మ బోయాజు పాదాల దగ్గర కూర్చున్నది, మొర్దెకై రాజుగారి గుమ్మము పాదములకు సూచన, ఆ రాజుగారి గుమ్మం యొద్ద కూర్చున్నారు. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నట్లుగా నీవు కూడా యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే ఉత్తమమైనది నీకు అనుగ్రహించబడుతుంది. ఉత్తమమైనది నీకు అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఉత్తమమైనది నీవు పొందుకోగలగాలి, ఉత్తిది కాదు. ఇప్పుడు అంతా భక్తి ఏమైందంటే ఉత్తితి వాటి కొరకు పాకులాడుతాం, ప్రయాసపడుతున్నాం, కానీ ఉత్తమమైనది శ్రేష్టమైన దానిని నీవు పొందుకోవడానికి ఇష్టపడాలి. ఆయన పాదాల దగ్గరికి రాగలిగాలి. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమిటంటే, ఆవిడతో బోయాజు మాట్లాడుతుంది. ఏమ్మా, ఎందుకు ఈ ఉదయం వరకు ఇక్కడ ఉన్నావు? ఈ రాత్రి వరకు కూడా నువ్వు ఎందుకున్నావమ్మా ఇక్కడ అంటుంది ఆవిడ. అయ్యా, నీవు మాకు సమీప బంధువు అంట. మా అత్తయ్య చెప్పింది, నీవు మమ్మల్ని ఈ పేదరికంలో నుండి, ఈ శాపగ్రస్తమైన అనుభవంలో నుండి నీవు మమ్మల్ని విడిపించుటకు సమర్థుడవు, యోగ్యుడవైన వాడవంట. అత్తయ్య చెప్పింది, వచ్చాను. ఒక విషయం చెప్తాను ఇక్కడేనండి. వీళ్ళిద్దరే ఉన్నారు ఆ రాత్రిలో. ఎవరైనా ఉన్నారా? చెప్పాలా? ఒక వ్యక్తికి రక్షణ కలిగించడానికి, ఒక వ్యక్తికి విడుదల కలగడానికి రహస్య ఒప్పందం కలుగుతూ ఉంది. ఇప్పుడు మనోళ్ళు చూడండి, ఆ సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు కదా, రహస్య రక్షణ ఎలా కలుగుతూ ఉంది? ఎలా కలుగుతుంది? ప్రైజ్ ది లార్డ్. అంటే బోయాజు అనే యేసుక్రీస్తు రూతమ్మతో బోయాజు మాట్లాడుతాను. 3వ అధ్యాయం 12వ వాక్యంలో చెప్తాడు, అమ్మా నేను తప్పక నిన్ను విడిపిస్తానంటాడు. రూతు 3:12లో అంటాడు, నేను నిన్ను విడిపింపగలిగిన వాడను. ప్రైజ్ ది లార్డ్. చాలు అక్కడే. విడిపించగలవాడను అంటే రక్షించగలవాడను నేను అన్నమాట. నిజమే, వాస్తవమే, సత్యమే. చూడు, అర్ధరాత్రి రహస్య రక్షణ అనేది కూడా ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా రాత్రి వేళ సమయంలో జరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి అందరు కలిసి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. రక్షణ పర్సనల్గా, రహస్యంగా కలుగుతూ ఉంది. కానీ రహస్య ఒప్పందం ఉన్నదే, అది ఒక రోజున ఏమైందంట అంటే, పురద్వారమందు కూర్చున్న మనుషులందరి ఎదుటను, పెద్దలందరి ఎదుటను ఆమెను బోయాజు విడిపిస్తూ ఉన్నాడు. అంటే ఆమెను పెద్దలందరి సమక్షంలో ఆమెకు రక్షణ కలుగజేస్తూ ఉన్నాడు. రక్షణ. హలో, ఏంటిదంట? మాట్లాడు, అలసట పోతుంది మాట్లాడితే. ఏంటిదంట? రక్షణ. రాత్రి వేళ జరిగిన ఒప్పందం, అది రహస్యంగా ఒప్పందం జరిగింది రక్షణను గురించి. అమ్మా నేను నిన్ను విడిపించగలను, నేను నిన్ను రక్షించగలను అని చెప్పిన మాటలు ఇప్పుడు ఏమైపోతుందంటే, బంధువుల ఎదుట, రక్త సంబంధికుల ఎదుట, గ్రామ పెద్దల ముందు, ఆ ఊరి మనుషులందరి ముందు ఈవిడను రక్షణలోనికి విడుదల కలుగజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. విడుదల. మన యేసయ్య కూడా బహిరంగ రక్షణ కలుగజేయువాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం అందరు కలిసి. ఆయన మనతో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నీకు రక్షణ కలుగజేస్తానని చెప్పవచ్చు, నీకు విడుదల కలుగజేస్తానని చెప్పవచ్చు. ఆ మాటలు ఇదిగో ఆయన బహిరంగముగా కూడా ఆ మాటలు నెరవేర్చువాడు. ఆ మాటలు బహిరంగంగా కూడా ఆయన నెరవేర్చువాడు. ఇప్పుడు బోయాజు ఏం చేస్తున్నాడు? బోయాజు కంటే ఈ నయోమి ఫ్యామిలీకి సమీపముగా ఉన్న ఒక ఆయనను ఆ మార్గం కూడా వెళ్తుంటే, ఓ ఇట్రా అని పిలిచి ఆ అరుగు మీద కూర్చుంటబెట్టి,
ఇదిగో విడిపిస్తావా వీళ్ళ కుటుంబాన్ని, వీళ్ళ భూమిని కొంటావా, వీళ్ళ భూమిని వీళ్ళ ఆస్తిని నువ్వు కొనగలిగి ఈ పేదరికంలో నుండి విడిపిస్తావా అంటే నా వల్ల కాదు, నువ్వే విడిపించుకో అని చెప్పేశాడు ఆయన అందరి ముందు. ఇప్పుడు ఆ ప్రజలందరి ముందు ఇప్పుడు ఏం జరిగింది? రూతమ్మకు, నయోమికి విడుదల కలిగింది, రక్షణ కలిగింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా గవిని వెలుపల శ్రమపడెను, గవిని వెలుపల సిలువ మరణము, గవిని వెలుపల అనగా మనుషులందరి ముందు, రోమా ప్రభుత్వం యొక్క అధికారుల పెద్దలందరి ముందు ఆయన సిలువ వేయబడి సర్వ మానవాళిని ఆయన పాపము నుంచి, శాపము నుంచి రక్షణలోనికి నడిపించాను. ప్రైజ్ ది లార్డ్. పెద్దలందరి ముందు, మనుషులందరి ముందు యేసుక్రీస్తు రక్షణను మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చెప్తాను. అరణ్యములో నుండి ఇశ్రాయేలీయులు నడిపించబడుతూ ఉంటే వాళ్ళకి దాహం వేసింది. ఏమేసింది చెప్పండి? మరి నీళ్ళు ఇయ్యాలి కదా. అప్పుడు మోషతో ప్రభు చెప్పాడు, బండను అంటే ఈయన ఏం చేసిండు? కొట్టిండు, బండను కొట్టాడు. అంటే ఆ బండను కొట్టే కార్యక్రమం కూడా ఎవరి ముందు జరిగిందంట? సర్వ సమాజ మనుషులందరి ముందు, ఇశ్రాయేలీల గోత్రకర్తలలో పెద్దలందరి ముందు ఆ బండను కొట్టగా ఆ బండలో నుండి నీరు వచ్చింది, ప్రజల దాహము తీర్చబడింది. ఆ బండ యేసుక్రీస్తు అయితే కొట్టబడుట, సిలువ మరణములో కొరడాల చేత కొట్టబడిన విధానమును చూపిస్తూ ఉన్న దృశ్యం. ప్రైజ్ ది లార్డ్. బండను కొట్టారా లేదా? యేసు ప్రభును కూడా ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారా లేదా? దానికి సూచన. ఆయన కొట్టబడితేనే ఆయన రక్తము వలన మనం విమోచింపబడ్డాం. ఆయన రక్తము ద్వారా మనము పరిశుద్ధులముగా మార్చబడుతూ ఉన్నాం. ఆయన రక్తము ద్వారా మనలో ఉన్న దుర్నీతి అంతయు కడగబడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? మరి ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటి? ఒక రూతమ్మను ఎక్కడ, ఎవరి మధ్యలో? మనుషులందరి మధ్యలో, పెద్దలందరి మధ్యలో యేసుక్రీస్తుకు సూచనగా ఉన్న బోయాజు విడిపించినట్లుగా, బోయాజు మన పరలోకపు యేసుక్రీస్తు అనే బోయాజు కూడా ఏం చేశాడంటే తెలుసా? మనుషులందరి ముందు పాప క్షమాపణ కలిగించాడు మనకి. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మనుషులందరి ముందా నిన్ను దొంగచాటున తీసుకెళ్ళి యేసు ప్రభు నువ్వు రక్షణ పొందని చెప్పాడా? చెప్పాలి. పెద్దలందరి ముందు, మనుషులందరి ముందు, జన సమూహం అందరి ముందు ఆయన నీకు బహిరంగ రక్షణ కలుగజేశాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమిటంటే, ఇంకా నేను వాక్యంలోనికి వచ్చేద్దాం. అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, అప్పుడు ఆ యొక్క పురద్వార పెద్దలను, మనుషులందరూ కూడా, ప్రజలందరూ పెద్దలను కూడా వీళ్ళందరూ ఏం చేశారంట? బోయాజుతో మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ మహలోను భార్య అయిన రూతు అను ఈవిడను, మోయాబీరాలైన ఈవిడను సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను అని ఆ మనుషులందరి ముందు ఎవరు చెప్పారంట? బోయాజు చెప్పారు. దేనికి మీరు ఈ దినమున నాకు సాక్షులై ఉన్నారని బోయాజు చెప్తే,
ఆ బోయాజు చెప్పిన మాటలకు బట్టి ఈ మనుషులందరూ, పెద్దలందరూ, కుల పెద్దలందరూ, మత పెద్దలందరూ అందరూ కూడా ఏం చేశారట? అవునండి, మేము కూడా సాక్షులమే. దేనికి? ప్రైజ్ ది లార్డ్. దేనికి సాక్షులం? వివాహము జరిగింది, ఆవిడను విడిపించుటకు, ఆవిడను రక్షించుటకు, ఆవిడకు రక్షణ కలుగజేసినందుకు, మేము మా కన్నుల ఎదుట ఇది జరిగినందుకు మేమందరము దీనికి సాక్షులము. ప్రైజ్ ది లార్డ్. మేము ఏంటిదంట? సాక్షులము. విట్నెస్. వీఆర్ విట్నెస్ అని చెప్తున్నాడు. మైక్లో చెప్పు. చెప్పింది చేయరు కదా మీరు, అస్సలు వినరు కదా మీరు. And all the peoples that we are in gate, and the elders said, we are in the witness. ఇక్కడ చెప్తున్నారు, we are in the witness. మేము సాక్షులము. దేనికి సాక్షులమైందంటే ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతటికి సాక్షి. ఒక కోర్టుకి వెళ్ళాలంటే, ఆ కోర్టులో కేసు గెలవాలంటే సాక్ష్యము లేకుండా, సాక్ష్యము విట్నెస్ లేకుండా, ఏమండి, విట్నెస్ లేకుండా గెలుస్తావా? లేదు. ఇక్కడ ఈ పెద్దలందరూ సాక్షులు అని చెప్తే, కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి పేతురు అనే దైవజనుడు ఉన్నాడే, ఆ పేతురు అనే దైవజనుడు అక్కడ ఉన్న ఆ శృంగారమును దేవాలయం వద్ద ఉన్న పరిసయ్యులతో, శాస్త్రులతో, మత పెద్దలతో ఒక సవాలుతో కూడిన మాట చెప్తున్నారు. హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరందరూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తును చంపారు. దేవుడు ఆయనను సమాధిలో నుండి లేపాడు. అందుకు మేమే ఎవిడెన్స్, అందుకు మేమే విట్నెస్ అని చెప్తున్నాడు. మేము సాక్షులమై ఉన్న యేసుక్రీస్తునకు సాక్షులు. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడినాడని సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అందుకే పౌలపోస్తుడు అంటాడు, మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం, పునరుత్థానుడైన యేసుక్రీస్తును ప్రకటించుచూ ఉన్నాం, సజీవుడైన యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉన్నామని చెబుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అందరు కలిసి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమిటంటే, ఆ 11వ వాక్యం మళ్ళొకసారి చదువుదామా? అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ, పెద్దలను, మేము సాక్షులం. యెహోవా, ఇక్కడ ఆగాలి, యెహోవా అని చెప్పి నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి, ఆమేన్, ఆమేన్. నీ ఇంటికి, మన టైటిల్ పేరు నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి. ఏ స్త్రీ? నీ ఇంటికి వచ్చిన నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి. అక్కడ ఆగుదాం, ఇక ఇప్పుడెందుకు గురుకులు, కొంచెం లేట్ అయినా కూడా ఇక్కడనే ఆగుదాం. ఏమనుకోకండి, ఏమనుకోకూడదు. మీరు ఏమనుకున్నా పర్లేదు, మరి చెప్పేది చెప్పినాక వదిలేస్తాం. నువ్వు నీ అత్తగారింటికి వెళ్ళావు, నిన్ను బట్టి కుటుంబం పాడైపోయిందా, ఆశీర్వదించబడిందా? ఒకసారి ఆలోచించాయి. నీ ఇంటికి వెళ్ళిన, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి అని రాయబడింది. హలో, ఒక ఇంటికి పోయేట వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి. ఇల్లు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఆయనను బాగు చేశాడు. అరే, బాగు చేయబడిన తర్వాత నేను కూడా యేసు ప్రభు నీతో కూడా వస్తానని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిండు, ఊరిలోకి పోకు, ఇంటికి పోరా బాబు అని చెప్పాడు.
ఎక్కడికి పోమన్నాడు? ఊరిలోకి పోకు, ఇంటికి పో అని చెప్పిండు. యేసుప్రభే చెప్పిండు. ఊరు ఎక్కడ ఉంటుంది? ఇల్లు ఎక్కడ ఉంటుంది చెప్పండి? చెప్పాలి. ఇల్లు ఎక్కడ ఉంటుంది? మరి యేసుప్రభు ఏమంటున్నాడు? ఊరిలోకి పోకు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏంటిది? అసలు యేసుప్రభు మాటలే అర్థం కావు. యేసుప్రభు మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇల్లు ఎక్కడ ఉన్నది చెప్పండి? మీ ఇల్లు ఎక్కడ ఉన్నది సతీష్? మరి యేసుప్రభు అంటాడు నువ్వు ఊరిలోకి పోకురా, ఇంటికి పో అంటాడు. అంటే ఏంటిది? అసలు ఊరి పొలిమేరలో అడుగు పెడితేనే కదా నువ్వు ఇంటికి వెళ్ళేది. అవునా కాదా? మరి అదేంది విషయం అంటే, ఊరంటే లోకము, లౌకికము, ఈ లోక సంబంధమైన పద్ధతులు, ఈ లోక సంబంధమైన కలిగిన వాటిల్లో నువ్వు కలిసిపోకు. నీ ఇంటికి వెళ్ళుము అంటే ఇల్లు అనగా సంఘము, మందిరము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమంటున్నారు ఆ పెద్దలు? అంటున్నారు, అయ్యా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి. ఆ మాట చాలా ఆకర్షణీయంగా ఉంది. దేవుని ఇంటికి నీవు వచ్చుచున్నావు, దేవుని ఇంటిని గురించిన ఆశ నన్ను భక్షించుచున్నదని భక్తుడు చెప్తున్నాడు. నీ ఇంటిని గురించిన ఆశ, ఆసక్తి భక్షిస్తూ ఉందని చెప్తున్నాడు. అంటే దేవుని ఇంటిని గురించిన ఆసక్తిని భక్షించుచున్నది, ఆ తృష్ణ కలిగిన వారమై మనం ఉండాలి. దేవుని ఇంటిని గురించిన తృష్ణ, ఆశ, ఆసక్తిని కలిగి ఉండాలి. కూర్చున్న వారిలో మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా. నిన్ను బట్టి దేవుని ఇల్లు అనే సంఘానికి నష్టం కలుగుతూ ఉందా, మేలు కలుగుతూ ఉందా? ఆలోచన చేయి. నిన్ను బట్టి ఒక్కరైనా మందిరంలో చేర్చబడుతున్నారా? నిన్ను బట్టి సంఘం అవమాన పాలైపోతూ ఉందా? ఆలోచన చేయి. ఒకసారి ఆలోచన చేయి. 10 ఏళ్ళు అయింది నువ్వు ఒక్కదాని వస్తానో పోతానో. సాయిలన్న పాస్టర్ అనేట ఆయన వస్తానవ రావచిలుక, పోతానవ రావచిలుక అని పోతున్నావు అన్నట్టు. 10 ఏళ్ళ నుండి నువ్వు దేవుని ఇంటికి వస్తున్నావు కదా. దేవుని ఇంటికి 10 ఏళ్ళ నుండి వచ్చిన నీవు ఆ ఇంటికి దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నావా? సంఘాన్ని పాడు చేసేటట్టున్నావా? హలో బ్రదర్, ఎంతకాలమే మందిరాన్ని రాబట్టి? సీరియస్గా ఆలోచన చేయండి. నేను రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఈ వాక్యమే చెప్పాలని ప్రభు ప్రేరేపించాడు. దేవుని ఇంటికి వస్తున్న నీవు, ఆ దేవుని ఇంటిలో నీవు ఎలా ఉండాలంటే దేవుని ఇంటిని వర్ధుల సైవిడిగా మారిపోవాలి. కానీ నువ్వేం చేస్తావు? అయ్యగారు ఇట్లా, అమ్మగారు అట్లా, సంఘం ఇట్లా, ఎవరు చెప్పిలా అట్లా అన్నారా అని? ఎవరు చెప్పిలో నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు నీ వలన దేవుని ఇంటికి వర్ధిల్లడము, దేవుని ఇల్లు నూతనమైన ఆత్మలతో నింపబడుతుందా? దేవుని ఇంటిలో క్షేమాభివృద్ధి నీ వలన కలుగుతూ ఉందా? దేవుని ఇల్లు నిన్ను బట్టి ఒక మంచి పేరు, ఖ్యాతి వస్తూ ఉందా? దేవుని ఇంటికి 3 విషయాలు చెప్తాను. నిన్ను బట్టి, అక్కడ పెద్దలు అన్నారు, అయ్యా బోయాజు గారు నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుదాం. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి చదువు. The Lord make in the woman that is came into the thin house, like Rahel, like Leah, which two did build the house of Israel. Praise the Lord. ఇస్రాయేల్ ఫ్యామిలీ. నేను బైబిల్ ఇచ్చిన చూడు, దాంట్లో పట్టుకుంటే ఊరికి ఇయ్యలే బైబిల్, పనిలేకి ఇయ్యం మేము. అక్కడ ఇశ్రాయేలీయుల ఫ్యామిలీ అని రాయబడింది.
బిల్టప్ ఇశ్రాయేలీయుల ఫ్యామిలీ అని ఉంది. సరే, ఇక్కడ ఆ ఇశ్రాయేలీ ఫ్యామిలీకి పోవడానికి ముందు ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి బిల్టప్, బిల్ట్, BUILT, బిల్ట్ అప్. బిల్డప్ కాదు. మీరేమంటున్నారంటే బిల్డప్ 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 కాదు, బిల్టప్. ఆవిడ రాకను బట్టి ఇశ్రాయేలీయుల ఫ్యామిలీ, ఇశ్రాయేలీయుల కుటుంబం అంట కట్టబడింది. బిల్ట్ అప్ అంటే నిర్మాణము పూర్తి చేయబడింది. హలో, నీ రాక ద్వారా ఇశ్రాయేలీయుల దేవుని మందిరము పూర్తి చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ రాక ద్వారా ఇశ్రాయేలీయుల దేవుని మందిరము నిర్మాణంలో ఉంటే, ఈ గోడలనే మందిరం కాదు నేను చెప్పేది, నీ దేహమే దేవుని ఆ ఆలయము నిర్మాణంలో ఉంటే, ఆ ఆలయము నీ రాక ద్వారా, నీవు వచ్చటం వలన ఆ ఆలయము పూర్తి నిర్మాణం చేయబడాలి, కట్టబడినది. ఇంగ్లీష్ వర్డ్ ఎందుకు చదివించానంటే బిల్ట్ అప్ టు ఇశ్రాయేలీయుల ఫ్యామిలీ, Israel family. Coming into the house like Rahel and Leah, which together building up in the family of Israel. Family of Israel. అంటే ఇశ్రాయేలీయుల కుటుంబం అంట ఆవిడ రాక ద్వారా కట్టబడింది. మరి నీ రాక ద్వారా సంఘానికి చెప్పండి, నీ రాక ద్వారా సంఘానికి ఏందన్నా సీరియస్గా చూస్తున్నారు? ఉపేందర్ బ్రదర్, నీ రాక ద్వారా, బ్రదర్ సిస్టర్ గారు, బ్రదర్లను అంటాను కానీ బ్రదర్లను చూస్తాను, సిస్టర్లు మా తల్లులమ్మా, మీరు మీ దగ్గరికి వస్తాను. మీ రాక ద్వారా మీరేం చేయబడాలా? కట్టబడాలి. లేచి కట్టుదాం. లెమ్ము, ఎంతకాలం నిద్ర అవస్థలో ఉంటావు? హలో, ఒకటే దరిద్రమైన నిద్ర. లేచి కట్టుదాం. ప్రైజ్ ది లార్డ్. పడిపోయిన ప్రాకారాలను కట్టుదాం, పడిపోయిన గుమ్మములను నిలబెడదాం, పడిపోయిన కుటుంబాలను బాగు చేద్దాం. ఇంకెంతకాలం నిద్ర అవస్థలో ఉంటావు? లేచి మనం కట్టుదాం, కలిసి కట్టుదాం. మేస్త్రి ఒక్కడి ద్వారానే ఇల్లు కట్టబడుతుందా చెప్పండి? ఆయన ఒక్కడే మాలు కలుపుకొని, ఆయన ఒక్కడే మాలు డబ్బలు వేసుకొని, ఆయన ఒక్కడే ఇల్లు కట్టుకుంటాడా చెప్పండి? చెప్పాలి. కడతాడా? మేస్త్రి కింద ఎంతమంది ఉండాలా? బచ్చన్నపేట బ్రదర్ చెప్తాడు ఎంతమంది ఉండాలా? 4-5 సహకారులు ఉంటే కానీ ఆ రోజు పని సాగదు. అవునా కాదు? చూడండి, నెహెమ్యా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. నెహెమ్యా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. అందుకు ఇశ్రాయేలీల వారు అంటున్నారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం కట్టుదాం రండి. ప్రార్థనలో పడిపోయిన వారిని కట్టుదాం రండి. అమ్మా బ్రదరు,
ప్రార్థనలో ఆత్మీయతలో పడిపోయిన వారిని తిరిగి కట్టుదాము రండి. ఈ కట్టడానికంట మనం ఈ మంచి కార్యము చేయుటకు యేసుక్రీస్తు యొద్ద నుండి ఒక నూతనమైన బలము తెచ్చుకుందుముగాక. నూతనమైన బలము తెచ్చుకొని మనము దేవుని యొక్క సన్నిధిలో కట్టుటకు పూనుకుందుము. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం అందరు కలిసి. ఇశ్రాయేలీయుల వంశమును ఆ రూథము ద్వారా దేవుడు కట్టించాడు. ఎంత అద్భుతం ఆ విషయాలు ఆలోచన చేస్తే. కొంతమంది లెగ్గు, ఐరన్ లెగ్గు, ఆ లెగ్గు కానీ ఇంట్లో పెడతాం అనుకో ఇల్లు, ప్రైజ్ ది లార్డ్, ఆ ఇల్లు అయిపోవాల్సిందే. నేను యేసయ్యను మహిమపరచున్నట్లుగా ఒక సాక్ష్యం చెప్తాను. నా సాక్ష్యమే, యేసయ్యను మహిమపరచున్నట్లుగా చెప్తాను. 2013 ఏప్రిల్ 24 మా వివాహ దినం. అది అప్పటి వరకు మా ఇంట్లో వివాహాలు లేవు. దరిద్రం, శాపం, అంధకారం, పేదరికము, ఎప్పుడు చూడు దయ్యాలతో కొట్లాట జరిగినట్టుగా ఉండేది ఇల్లంతా. వివాహమైంది, అమ్మగారు అడుగు పెట్టింది, దరిద్రత అంతా పోయింది. అంటే నువ్వు దరిద్రత పోయిందంటే నువ్వు కట్టడానికి పూనుకోవాలి. ఆమె అడుగుపెట్టినది కాదు, ఆమెలో ఉన్న యేసుక్రీస్తు నాలో ఉన్న యేసుక్రీస్తు ఏకమైపోయారు కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యతను బట్టి ఇంటిలో దరిద్రత అనేది, వివాహాలు ఆగిపోయిన వివాహాలన్నీ ఒక్కొక్కటి జరుపుకుంటూ వచ్చేసి. ప్రైజ్ ది లార్డ్. ఉన్నాడా నాని? ఉన్నాడా? అమ్ములు ఉన్నదా? నవమన సిస్టర్ అడుగు పెట్టినాక కొంప కొల్లరైందా, బాగుపడ్డదా? చెప్పు. కొంచెం గట్టిగా మాట్లాడరాదు? వినబడ్డదా అమ్మా? అగో వినబడలేదంట కుర్చీలో ఉన్న వాళ్ళకు. అంటే మమ్మల్ని గొప్ప చేయడానికి చెప్తలేను, యేసుక్రీస్తు మహిమార్థమే చెప్తున్నా. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి ఇల్లు కట్టబడింది. ఇశ్రాయేలీయుల ఫ్యామిలీ వంశమే దీవెనకరముగా కట్టబడుతూ వచ్చింది. నానికి పెళ్ళే కాదని అన్నారు వాళ్ళ బంధువులే. ఒకరోజు కూరగాయల మార్కెట్కి వెళ్తే ఆడికి పెళ్ళి కాదనుకున్నామయ్యా, వాడి లైఫ్ అయిపోయింది అనుకున్నామయ్యా అనుకున్నాను. వాళ్ళ బంధువులే నాకు కలిసి చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎంత ఐక్యతతో ఉన్నారో, ఇంకా వాడి పెళ్ళి కాదని ఎంత ఐక్యతతో వాళ్ళందరూ ఉన్నారో చూడండి. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి ఆ ఇల్లు అంట ఒక రాహేలును పోలి, ఒక లేయాను పోలి ఆ కుటుంబాలు వర్తల్లో పెడుతూ వచ్చాయి. ఊరికే చెప్పట్లేదు. దేవుడు మా జీవితంలో చేసినది ఏది విన్నామో, ఏది చూసామో, ఏది తాకుతూ ఉన్నామో దానినే మీకు ప్రకటిస్తూ ఉన్నాం. కొంతమంది ఐరన్ లెగ్గులు అడుగు పెడితే మొత్తం సర్వనాశనమే. కానీ యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు నీ ఇంటిని కట్టుకునే బిడ్డవుగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము కలిసి కట్టుటకు రండి, పూడుకుందాం. ఈ మంచి కార్యమును చేయుటకు యేసయ్య యొద్ద నుండి బలము తెచ్చుకుందుముగాక. విశ్వాసంలో బలహీనులైన వారిని కట్టుటకు మనం బలము తెచ్చుకుందుముగాక. ప్రార్థనలో బలహీనులైన వారిని కట్టుటకు మనము బలము తెచ్చుకుందుముగాక. పడిపోయిన ప్రాకారములను కట్టుటకు మనము బలము తెచ్చుకుందుముగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
మనము కట్టుటకే పూనుకోవాలి. యేసు ప్రభు కట్టాడా, పడగొట్టాడా? యేసు ప్రభు సేవంతా కూడా నిలబెట్టుట, కట్టుట, పడిపోయిన వాటిని బాగు చేయటయే. యేసు ప్రభు సేవంతా కూడా టచ్ అంటే పడిపోయిందా? నిలబడ్డాను పడగొట్టిండా? టచ్ అనలేదు యేసు ప్రభు. అపవిత్ర ఆత్మ వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. మనోళ్ళు టచ్ అనంగానే వీళ్ళు పడిపోవాలి. పడిపోయేది కాదు, పడిపోయిన వారిని కట్టేది, నిలబెట్టేది, శక్తివంతులుగా చేసేదే యేసుక్రీస్తు పరిచర్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఇంటికి వచ్చింది. ఇప్పుడు 3 కార్యాలు జరిగినాయి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే అసలు ప్రసంగం. ఇప్పుడు చెప్పండి, ముగించాలా వద్దా? మీ మౌనమే అంగీకారం కదా, మీ మౌనమే అంగీకారం. కాబట్టి త్వరగా ముగించాను అంటున్నారు, అంతే కదా? అన్న వాళ్ళందరూ అగో చూడు మెడలూపుతాంది. ఇంత దుర్మార్గులైన స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మా తల్లులు ఎంత మంచోళ్ళు చూడు. 3 పాయింట్స్ 3 నిమిషాల్లో ముగించేస్తా. మీ మౌనమే అంగీకారం కదా, అంతేనా కాదు? చూడండి 4, 11, 12 రూతు ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యం. ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును లేయాను పోలిన దానిగా ఉండెను. ఆమేన్. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి రాహేలును లేయాను పోలిన దానిగా ఆ స్త్రీ చేయబడుతూ ఉంది. ఎంత గొప్ప విషయం! మీరు కూడా రాహేలుగా చేయబడుదురుగాక, లేయగా చేయబడుదురుగాక. ఇశ్రాయేలీయుల వంశమును అభివృద్ధిలోనికి వర్ధిల్ల చేయుటకు పూనుకొనిన మన తల్లులు సారా, రిబ్కా, రాహేలు, లేయాల వలే మనమందరము కూడా అలాంటి ఒక దీన స్థితిలోనికి, దేవునికి చిత్తానుసారమైన నడిపింపులోనికి మనం వచ్చి మన కుటుంబాలను వర్ధిల్లు చేయుదుముగాక. వాళ్ళు మన తల్లులు. ఎవరు? శారమ్మ, రాహేలు, రిబ్కా మన తల్లులు. ఆ తల్లులు వంశావళులను, కుటుంబాలను వర్ధిల్లు చేశాయి. అలాగున మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక. వర్ధిల్లుట, నీతిమంతులు వర్ధిల్లుతారు, యథార్థవంతులు వర్ధిల్లుతారు, దేవుని సన్నిధిలో ఉండిన వారు వర్ధిల్లుతారు. దావీదు అంతకంతకు వర్ధిల్లుచు ఉండెను. సౌలు నీరసించిపోయాడంట. సమూయేలు వర్ధిల్లుచు ఉండెను. యోసేపు వర్ధిల్లుచు ఉండెను. యోసేపు వర్ధిల్లుచు ఉండెను. మన పితరులు యోసేపు, దావీదు, సమూయేలు వర్ధిల్లినట్లుగా మనము కూడా వర్ధిల్లుదుముగాక. 2వ పాయింట్, క్షేమాభివృద్ధి. ఏంటిదంట చెప్పండి? క్షేమము ప్లస్ అభివృద్ధి. క్షేమాభివృద్ధి. 3, 2వది క్షేమాభివృద్ధిలోనికి నీవు నడిపించబడాలి. దేవుని పిల్లలమైన మనం సంఘములో యేసుక్రీస్తు రక్తము చేత ముద్రించబడి, వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన మనము
వినువారందరికీ ఏంటిదంట? వినువారందరికీ మేలు కలుగుటకై. చూడండి ఆ మాట, ఎఫెసీ పత్రిక 4:29. ఏమైంది? త్వరగా తీయండి. మీరు ఎంత లేట్ చేస్తే అంత లేట్ అవుతుంది వాక్యం కూడా. వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీ నోటి నుండి వచ్చునుగాక. బ్రదర్, మీ నోటి నుంచి ఏం రావాలంట? సిస్టర్, మీ నోటి నుంచి ఏం రావాలంట? వినువారికి అవసరమును బట్టి వారికి మేలు కలుగునట్లుగా క్షేమకరమైన మాటలే, క్షేమాభివృద్ధికరమైన మాటలే నీ నోటి నుండి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 15:2 త్వరగా, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. ఏంటిదంట? పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలగాలి, వినువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు, పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు సంతోషకరమైనవి, దీవెనకరమైన మాటలే పలుకుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక సీజన్ రాబోతూ ఉంది. ఏంటి ఆ సీజన్? చెప్పండి. చెప్పండి, పర్లేదు. ఎందుకు మొహమాటం? మీరు ఏం తెలియనట్టుగా బాగా యాక్ట్ చేస్తున్నారు, కానీ మంచిగా చెప్పండి, ఏం కాదు. ఇప్పుడు 9 రోజులు ఏం జరుగుతుందంట? అన్నదానం జరుగుతుంది. 9 రోజులు ఏ దానం? అన్నదానం. మరి ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఆకలి అయితే ప్రతిరోజు మధ్యాహ్నం చెప్పండి, పర్లేదు. ఎక్కడికి వెళ్ళాలి? దాని గురించి మీకు ఒక మాట చూపిస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:1 విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమై మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదాం. హలో అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లె, విగ్రహములకు అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము కలిగి ఉన్నామా లేదా? జ్ఞానము కలిగిన వారమని ఎరుగుదాం. జ్ఞానము ఏం చేస్తుందంట? ఉప్పొంగ చేస్తూ ఉంది. కానీ ప్రేమ నిన్ను క్షేమాభివృద్ధిలోనికి కలుగజేస్తుంది. నీకు 9 రోజులు అన్నం లేకపోయినా పర్లేదు, ఉపవాస వ్రతం చేయి. 9 రోజులు నీకు మధ్యాహ్నం పూట ఆకలి అయితే మా ఇంటికి రా, నేను 9 రోజులు అన్నం పెడతా. ఒక్కరు అన్నారు ఆమెనని. పర్లేదు, మీరు పోతారని చెప్తలేను, కానీ మీ కొరకు ఒక క్షేమాభివృద్ధికరమైన మాట చెప్తున్నాను. మీరు తింటున్నారు, అట్లా చేస్తున్నారని నేను అనట్లేదు, మిమ్మల్ని తప్పుగా మాట్లాడట్లేదు. ప్రేమ ఏం చేస్తుందంట? ఎదుటివాడిని, వారి యొక్క క్షేమాన్ని కోరుతూ ఉందని చెప్తున్నాను. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ క్షేమాభివృద్ధిని కోరుతుంది. ఇంకో విషయం చెప్తాను. క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది?
ఒక వ్యక్తి ఆత్మీయముగా నడిపించబడుతున్న వ్యక్తికి క్షేమాభివృద్ధి ఎలా కలుగుతూ ఉంది అంటే వాడంట దేవుని భాషలతో మాట్లాడుట బట్టి క్షేమాభివృద్ధి కలుగుతుందంట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వాక్యం. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడంట సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడండి 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 టంగ్స్ మాట్లాడండి అంటే నోరు కదలదే, నోరు కదలదు, పెదాలు కదలవు, నాలుక కదలదు. బేస్తవారం ఏం జరిగింది? ఇలాంటి అన్నీ చూడాలంటే బేస్తవారం ప్రార్థనకు రావాలి, శుక్రవారం ప్రార్థనకు రావాలి. బేస్తవారం ఏం జరిగిందంటే అబ్బా నేను మిస్ అయినయ్యా. మరి నువ్వెందుకు మిస్ అయినావు? రావాలి కదా. భాషలతో మాట్లాడుట, నువ్వు భాషలతో మాట్లాడాలి ఎప్పటికీ. నీకు నీ ఆత్మీయ జీవితానికి నిన్ను నీవే క్షేమాభివృద్ధిలోనికి నడిపించుకోవాలంటే భాషలతో మాట్లాడాలి. అప్పుడప్పుడు జయరాజయ్య గారితో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. నిర్మల డ్రాప్ చేసేస్తురా అని హైదరాబాద్ నుండి తీసుకొస్తురా అంటాడు. అప్పుడు పోయినప్పుడల్లా అయ్యను పికప్ చేసుకొని వస్తూ ఉంటే ఏం జరుగుతుందట, ఊకే అయ్య తనలో తానే భాషలతో మాట్లాడుతూ ఉన్నాడు, భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తాడు. అంటే తన క్షేమాభివృద్ధి కొరకు భాషలతో మాట్లాడుతూ ఉంటాడు. దర్శనం చూసేవాళ్ళు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీలో కూడా ఉన్నారా? ఒక విషయం, నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధిలోనికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీవు ఎఫ్రాతలో క్షేమాభివృద్ధి పొందాలి. అక్కడ రాయబడింది 4:13లో 4:12 ఎఫ్రాతలో నీవు క్షేమాభివృద్ధి పొందాలి. ఏమని రాయబడింది? చదువు త్వరగా. 4:12 ఆమేన్. ఎఫ్రాతాలో, సంఘములో, దేవుని మందిరంలో నీవు క్షేమాభివృద్ధిలోనికి రావాలి. అక్క వదిలిపెట్ట, ఇవాళ వాచ్ వదిలితే వాళ్ళని వదిలిపెట్ట. ప్రైజ్ ది లార్డ్. మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వైతే నన్ను వెంబడించని యేసు ప్రభు చెప్పిండు. అయిపోయింది, ముగించేస్తా ఇక. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమిటంటే ఎఫ్రాతాలో నీవు నీ పట్టణములో, నీ కుటుంబములో, నీ సంఘములో క్షేమాభివృద్ధిలోనికి రావాలి. ఆమె నన్ను పలికిన వాళ్ళందరూ క్షేమాభివృద్ధిలోనికి వచ్చును గాక. అగో ఇప్పుడు లేచినాయి. మా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఖ్యాతి కలుగును, మంచి పేరు కలుగును. ముగించేస్తున్నా. ఏంటిదంట? ఖ్యాతి కలుగుతుంది, మంచి పేరు కలుగుతూ ఉంటుంది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యంలో నీవు ఏ ప్రాంతంలో అవమానకరముగా చేయబడుతూ ఉన్నావో, ఏ ప్రాంతంలో నీవు హేళనకరంగా చేయబడుతున్నావో, ఏ ప్రజల మధ్యలో నీవు అవమానకరముగా మాట్లాడబడుతూ ఉన్నావో, అదే ప్రజల ఎదుట, అదే ప్రాంతం ఎదుట, అదే జనుల ఎదుట అవమానపరచబడిన చోటనే దేవుడు నీకు ఖ్యాతిని, మంచి పేరును కలుగజేయునుగా, ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీకు ఖ్యాతి, మంచి పేరు కలుగునుగా. దేవుడి కొద్ది మాటలను దీవించునుగా. అయిపోయింది, మోకరించండిగా.
ఇంక ఉంది కానీ ఇక మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించొద్దని